అలా పారిపోతుంటే ఈడికి కొడుకెలా పుడతాడు? ఈడికి కొడుకు పుడితే ఆడికి నరసింహ అని పేరెట్టుకుని రే నరసింహ 4 రోజుల వరకు చుట్టాడమ్మా. ఈలోగా నీ కూతురు నా అల్లుడి గదిలోకి వెళ్ళి తీరాలి. ఏటి సరేనా? మీకెవరు చెప్పారని మీరు అరెస్ట్ చేస్తారు? కాశీ కంప్లైంట్ ఇస్తాడు. ఇవ్వడు. అమ్మా, మర్చిపోయావా కాశీ? అతను ఈ ఇంటి అల్లుడు. అమ్మా, దుర్మార్గుడైన వాడు ఇంటికి అల్లుడైతేనంటే ఆ అమ్మాయికి మొగుడైతే ఏంటి? చూడండి, ఇది మా ఇంటి వ్యవహారం. మీకు తెలియడమే ఈ ఇంటి పరువుకి సేటు. ఊరందరికీ తెలియడం ఈ ఇంటి పెద్ద పేరుకి సేటు. చూడండి, మీరేదో ఊహించుకొని ఇప్పుడేమీ చేయకుండా వదిలేస్తే ఇప్పుడు ఇంత చేసిన వాడు ఫ్యూచర్లో భరించలేనంత చేస్తాడు. అందుకే ఇప్పుడే పనిష్మెంట్ ఇచ్చేస్తే ముందు ముందు ఏమి చేయకుండా ఉంటాడు. అవునమ్మా, ఆడు చేసిన దానికి నా కడుపు మండిపోతుంది. ఆడు చేసిన దానికి మనం ఎదురేదైనా చేస్తే లారమ్మని ఏమైనా చేస్తారనే మనకు భయం ఉంది. కానీ పోలీసులు ఆడికి బుద్ధి చెప్తే అప్పుడు ఆడు లారమ్మని ఏమీ చేయలేడు కదమ్మా. కాశీ, ఆయన లేడని ఆయన ఆలోచన్నే సంపెత్తారా? అమ్మా, అంత మాట ఎలా అనేసావమ్మా? మరి ఆయనే ఉంటే పోలీసోళ్ళని మన ఇంటి వ్యవహారాల్లోకి రానిచ్చేవాడా? మీరింకెళ్ళొచ్చు ఏసీపీ గారు. అమ్మా, మా ఏసీపీ గారు చెప్పింది ఒక్కసారి వినండి అమ్మా. మీరు పరువు గురించి, పేరు గురించి, పౌరుషం గురించి మాట్లాడుతున్నారు. మా సారు మనిషి కోసం ఆలోచిస్తున్నారు. అసలు మనిషి అంటూ ఉంటే కదమ్మా పరువు అనే బరువును మోయగలిగేది. మీకు దండం పెడతానమ్మా, మీరు సార్ చెప్పింది ఒప్పుకోండమ్మా. ఆ శంకర్ని అరెస్ట్ చేయనివ్వండి, అప్పుడు అందరికీ మంచిదమ్మా. రంగస్వామి, మనం పోలీసులం. ఒకరు చెప్పారని డ్యూటీ చేయకూడదు, ఒకరు ఆపారని డ్యూటీ నుంచి తప్పుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. వెంటనే వెళ్ళి శంకర్ని అరెస్ట్ చేద్దాం, పద. కమాన్, లెట్స్ మూవ్. ఆగండి ఏసీపీ గారు. మా ఇంటి మనిషిని అరెస్ట్ చేయడానికి మీరెవరు? ఇక్కడ జరిగింది ఓ కుటుంబంలో జరిగే ముచ్చట. ముచ్చట? అవును, ముచ్చటే. అల్లుడిని గౌరవించడం, అల్లుడికి సేవలు చేయడం ఏ ఇంట్లోనైనా ముచ్చటే. అల్లుడు ఇంటికి రావడం ముచ్చట అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇల్లెందుకు అడుగుతున్నారు? అల్లుడికి చేసే సేవలు అత్తని బాధ పెట్టు. అల్లుడికిచ్చే గౌరవంలో అత్తగారి కోపం కనపడదు. మీరు పైకి ఎన్ని చెప్పినా మీ మొహంలో కనిపిస్తున్న కోపం, బాధ మీ మనసులో ఏముందో చెప్పేస్తోంది. ఏసీపీ గారు, మా ముఖాల్లో ఏదో కనిపిస్తుందని, మా మనసుల్లో ఏదో ఉందని మీరెవరు చెప్పడానికి? కుటుంబం అన్నాక 100 ఉంటాయి. ఏ మీ కుటుంబంలో కోపాలు, బాధలు ఉండవా? మీ ఇంట్లో జరిగే వాటికి ఇలా పోలీసోళ్లే పరిష్కారం చేస్తున్నారా? లేదు కదా. ఓ మామూలు మనిషిలాగే పరిష్కరించుకుంటారు కదా. మరి మా ఇంటికి మాత్రం పోలీసులు ఎందుకొచ్చారు? ఏ దురుద్దేశం పెట్టుకొని ఈ ఇంటి గడప తొక్కారు? చూడండి, నా మనసులో ఏ ఉద్దేశం లేదు. ఉద్దేశం ఉన్నవాడు నేరం జరిగే వరకు వెయిట్ చేయడు. లేని నేరాన్ని క్రియేట్ చేసి బనాయించి ఆ మనిషిని లోపలేస్తాడు. అవునమ్మా, ఏసీపీ గారికి నర్సింహ్ గారి ఇంటి మీద సానుభూతి ఉంది. ఈ ఇంటికి అన్యాయం జరిగిందని బాధ ఉంది. ఆ బాధతోనే
ఈ ఇంట్లో ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన వెంటనే వస్తున్నారు. ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయాలని చూస్తున్నారు. చూడండి ఏసీపీ గారు, మీ ఉద్దేశం ఏదైనా నాకు అనవసరం. ఇప్పుడు మీ సాయం కూడా మాకు అనవసరం. నిజంగా మాకు మీ అవసరం పడిన రోజున, మాకు ఏరే దారేది కనపడని రోజున మేము మీ సాయం కోరొత్తాం. అప్పటి వరకు మీరు మా విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండండి. చాలు. ఏసీపీ గారు, మీరిప్పుడు సూది గుచ్చుకుందని వచ్చేశారు. ముందు ముందు ఈ గుండెల్లోకి గుణపాలే గుచ్చుకోపోతున్నాయి. అప్పుడు కూడా మేము ఆ బాధని భరితానికి సిద్ధంగా ఉంటాం. అంతేకాని మిమ్మల్ని అడ్డం పెట్టుకుని బరిలోకి దిగి యుద్ధం చెయ్యాలనుకో. మీరు మా జీవితాల్లోకి రావడానికి ఒప్పుకో. రే అల్లుడు, ఇన్నేళ్లలో మీ నాన్న చాలాసార్లు నరసింహ మీద గెలిచాడ్రా. ఎన్నో జాతరలు చేశాడు, వలకట్టు గెలిచాడు. అయినా నాకెప్పుడు ఇంత ఆనందం దొరకలేదురా. ఇప్పుడు దొరికిందిరా అసలైన ఆనందం. శత్రువు నట్టింటో మనం కూసుని అజమాయిషీ సెలాయితుంటే అబ్బా ఎంత మజాగా ఉందో. శత్రుని సంపినా ఇంత ఆనందం దొరకదురా. ఏ రాక్షసి, ఆడదానిపై ఉండి ఇంత శాడిసంగా ఎలా ఉన్నావే? అది రే, ఇప్పుడు ఈ ఆనందాన్ని ఇంకొంచెం పెంచుకోవాలరా. ఎలా అత్తా? ఎలా అంటావా? ఇందాక మనం ఫోన్లో దాని మొహంలో నవ్వును చూసాం కదా, కానీ దాని మొహంలో నిజంగా నవ్వుండుండదురా. నా లెక్క రైటే అయితే అది ఖచ్చితంగా ఇప్పుడు ఏడుతూ ఉండాలి. దాని బాధను చూస్తే ఈ ఆనందం ఇంకా ఇంకా పెరుగుద్దిరా. అయితే ఇప్పుడే వెళ్ళి దాన్ని చూద్దాం రా అత్తా. రేయ్ ఆగరా, మనం వెళ్ళి చూస్తే అది మొహాన మళ్ళీ నవ్వు పులుపుకుంటుందిరా. ఇప్పుడు చూడాల్సింది మనం కాదు, మైత్రి. ఎస్, కరెక్ట్ అత్తా. మైత్రి వెళ్తే నిజంగా తను ఎలా ఉందో అలానే ఉంటుంది. మైత్రి, ఎల్లు మైత్రి, ఎల్లి నీ నేస్తం ఎలా ఉందో చూడు. బాధతో ఉంటే బయటికి తీసుకురా. దాని మొహం మేము సుత్తాం. ఆనందంగా ఉంటే అక్కడే సావని. ఎల్లు, సుతమే ఎల్లు. అలాగే అంటే అత్తా, నేను కూడా వెళ్ళి చూస్తానత్తా. ఆగరా, నీకోసం రాత్రి పులుసు చేపల పులుసు చేసి పెట్టాను, తినేసెల్దు. పదరా పద. లహరి, 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 చూసావా వాళ్ళెంత దుర్మార్గంగా బిహేవ్ చేశారు? వాళ్ళు మనుషులు కాదు లహరి, రాక్షసులు. అది ఆ సుభద్ర ఆడది కాదు, పిశాచి. అక్కడ వీళ్ళు చేస్తున్న పనికి మీ అమ్మ, మీ పని వాళ్ళు అందరూ ఎంత టార్చర్ అనుభవించారో తెలుసా? ఆ సుభద్ర మీ అమ్మని ఎన్ని మాటలు అన్నదో తెలుసా? సూటిపోటి మాటలతో ఆంటీ మనసుని సోతులతో పొడిచినట్టు పొడిచేసింది. ఆంటీ ఆవిడ మాటలకి సమాధానం చెప్పలేక వాళ్ళని ఎదిరిస్తే నీకేమన్నా అవుతుందేమో అని ఆంటీ ఏం మాట్లాడలేకపోయింది. భర్త అంటే భరించేవాడంటారు, కానీ బాధించి హింసించి ఆనందించేవాడిని భర్తని ఎలా అంటారు లహరి? మేం మీ ఇంట్లోకి రావాలంటే
చెప్పులు వదిలి లోపలికి వచ్చేవాళ్ళం. మీ నాన్న అంటే మాకంత గౌరవం ఉంది. అలాంటిది ఆయన ఫోటోకే కాలు చెప్పులు చూపించి ఆ కాలుని కాశీ భుజం మీద పెట్టి నొక్కించుకున్నాడంటే అతనిలో రాక్షసత్వం ఎంత దారుణంగా ఉందో ఆలోచించు. ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతున్నావో లేదో చూసి రమ్మని పంపించారు లహరి. వదలకూడదు లహరి, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ఏదోటి చెయ్యాలి, ఏదోకటి చెయ్యి లహరి. దేవుడా, ఏదో ఒకటి చెయ్యి. వీళ్ళ పాపాల్ని అంతం చేయడానికి ఎవరో ఒకరిని పంపించు. ప్లీజ్ స్వామి, పంపించు. ఏమయ్యా, తిన్నావా? నీ కొడుకు బళ్ళో ఏం చేశాడో తెలుసా? ఎవరో పిల్లాడు నువ్వు నరసింహయ్య మనిషి కొడుకు కదా, నిన్ను జట్లో చేర్చుకోము అన్నందుకు మా అయ్య మాకు దేవుడు అని వాళ్ళందరినీ కొట్టేశాడంటయ్యా. ఏమయ్యా, ఏంటయ్యా అట్టా ఉన్నావు? ఏటయింది? ఏమయ్యా, మాట్లాడబెట్టయ్యా. ఏటైంది చెప్పయ్యా. ఏమయ్యా, నిన్నే. ఏమయ్యా, ఏమయ్యో, ఏందయ్యా? ఆగయ్యా, ఏందయ్యా చెప్పయ్యా. ఏమైందయ్యా? ఏందయ్యా? అయ్యా, 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 ఏమయ్యా తలుపేసుకున్నావేంటయ్యా? తీయ్యా, తలుపు తీయ్యా. ఏమయ్యా, తీయ్యా. అయ్యో, తలుపు తీయ్యా. అయ్యా, అయ్యా, తలుపు తీయ్యా. అయ్యా, అయ్యా, ఏమయ్యా? అయ్యా, అయ్యా, తలుపు తీయ్యా. ఏమయ్యా, తలుపు తీయ్యా. అయ్యా, లోపల ఏం చేస్తారో తలుపు తీయ్యా. నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేసుకోదయ్యా. ఇప్పుడు నువ్వు అల్లుడికి కాళ్ళొత్తుతావా, నన్నొత్తమంటావా? అయ్యా,
చచ్చిపోతున్నాడమ్మా. కిరసనాయిలు పోసుకొని చచ్చిపోతున్నాడమ్మా. కాపాడమ్మా అమ్మ, కాపాడమ్మా అమ్మ. కాశీ 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 డోర్ ఓపెన్ చేయి. కాశీ డోర్ ఓపెన్ చేయి. కాశీ తలుపు తీస్తున్నావా లేదా? నేను చెప్పాను విను. తలుపు తీ కాశీ. కాశీ తలుపు తీయ్యా. కాశీ తలుపు తీయ్యా. అయ్యో. అమ్మా, లారమ్మా. కాపాడమ్మా. కాశీ 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 నువ్వు తలుపు తీయకపోతే చనిపోయిన మా నాన్న నరసింహ గారి మీద ఒట్టు. ఎందుకమ్మా ఒక్కసారి నరకయాత అనుభవించి చచ్చిపోయిన ఆ దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ ఎందుకమ్మా చంపుతారు? ఏ ఆయన ఆత్మ అక్కడ కూడా మనశ్శాంతిగా ఉండకూడదా? ఆయన కుడిభుజం ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంటే ఆయన ఆత్మ మనశ్శాంతిగా ఎలా ఉంటుంది కాశీ? బలవంతంగా సావక బతికుండమంటారమ్మా? ఏం మిగిలిందమ్మా? నేను బతకడానికి ఏం మిగిలిందమ్మా? ఏం చూసుకుని బతకాలమ్మా? అసలు ఎందుకు చావాలి కాశీ? అయ్యగారి అరికాలు తెలిపే చూడని ఈ కళ్ళు అయ్యగారికి పగోడు కాలు చూపిస్తుంటే చూసిందమ్మా. అమ్మగారి ఏడుపును వినకూడదనుకున్న ఈ చెవులు పగోడు అమ్మగారిని అనకూడని మాటలు అంటూ ఉంటే విన్నాయమ్మా. మా అయ్యగారు మమ్మల్ని ఆయన గుండెల మీద పెట్టుకుంటే ఆడి కాలు ఇక్కడ ఈ భుజం మీద ఉంచాడమ్మా. అయ్యగారి మీద పగోడు మన ఈదిలోకి రావడానికే భయంతో వణికిపోయేవాడు. అలాంటిది ఇంట్లోకి వచ్చి ఆ అమ్మగారి ముందు మోరెత్తుకొని రారాజులా కాలు మీద కాలేసుకొని నట్టింట్లో కూర్చున్నాడమ్మా. మా అయ్యగారు చచ్చిపోయినప్పుడే నేను చచ్చిపోదాం అనుకున్నానమ్మా. కానీ మా అయ్యగారి పతిరూపం ఉంది. మా పతిరూపం ఆ ప్రతీకారం తీరుస్తుందని శాపలా కళ్ళు తెరుస్తూ ఎదురు చూస్తూ ఇన్ని రోజులు బతికేశారమ్మా. నేను వాళ్ళని ఏమీ చేయలేనప్పుడు ఇక నేను ఎందుకు బతికుండాలమ్మా? ఎందుకు బతికుండాలి? కాశీ నేను నీకు కొన్ని రోజులు ఆగమని చెప్పాను కదా. నువ్వు చెప్పావనే ఆ 11 రోజులు ఆగాను. నువ్వు చెప్పావనే ఎత్తిన కత్తిని దించాను. నువ్వు చెప్పావనే ఇంటికొచ్చిన పగోడి కుటుంబాన్ని బయటికెళ్ళనిచ్చాను. కానీ నువ్వేం చేశావమ్మా? ఏం చేశావు? పగోడిని పెళ్లి చేసుకున్నావు. అమ్మగారిని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. ఆడంతా వచ్చి వాళ్ళిట్టం వచ్చినంత చేస్తా ఉంటే ఏమీ చెయ్యలేక చేతగాని ఏదో నా నోరు మూసుకొని ఆడి కాళ్ళు పడుతూ అమ్మగారు మౌనంగా బాధను భరిస్తా ఉంటే సూత్తూ ఉండేలా చేసావు కదమ్మా. అయ్యగారి తర్వాత అయ్యగారు అంతటి దాన్ని అవుతావని అయ్యగారు కలడు కన్నారమ్మా. ఇలా అవుతావని అనుకోలేదమ్మా. చూడమ్మా, నువ్వు పెళ్లి చేసుకోవటం సమస్య కాదు. నీ భర్త కాళ్ళట్టుకోవటం కూడా సమస్య కాదు. వాడు పగాడవడమే సమస్య. ఈ రోజు నాతో కాళ్ళు తెంచుకోవడానికి వచ్చినోడు రేపు అమ్మగారితో కూడా కాళ్ళు తెంచుకోవడానికి తెగిస్తాడు. అంత ఘోరాన్ని ఈ కళ్ళతో చూడాల్సి వస్తుందన్న భయంతోనే నన్ను నేను తగలెట్టేసుకుంటున్నానమ్మా. అమ్మా నాన్నమ్మ, నిన్ను చిన్నప్పుడు ఈ గుండెల మీద ఆడించినప్పుడు నువ్వు కాలితో తంతే నాకు బాధ అనిపించలేదమ్మా. ఇప్పుడు పగోడిని పెళ్లి చేసుకుని ఆడింట్లో ఆడితో కాపురం చేస్తుంటే నాకు బాధ అనిపిస్తుందమ్మా. నాకు మాత్రం సంతోషంగా ఉందా కాశీ?
నేను ఆ దేవరాజు ఇంటికెళ్ళి సంతోషంగా సంసారం చేసుకుంటున్నాననుకుంటున్నావా? లేదు కాశీ, నేను ఆ ఇంటికెళ్ళింది అతని మీద ప్రేమతో కాదు, వాళ్ళందరి మీద పగతో. ఒక ప్రత్యేకమైన జాతకం కల మనిషి కోసం ఆ మనిషి జాతకం ప్రకారం చేయించిన కడియం ఇది. ఇది వేసుకున్న మనిషి చాలా గొప్పవాడు అయి ఉంటాడు. అంటే ఇప్పుడు ఏసీపీ గారు దొరికిపోతారా?